మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు, తెలుగు పండితులు. మిత్రులారా, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు సాహిత్యంలో చాలా ప్రధానమైనటువంటి క్లిష్టమైనటువంటి మంచి టాపిక్ సాహిత్య విమర్శ. మీరు టెట్ కానీ, డిఎస్సి కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, అదర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఒక గుండెకాయ లాంటి టాపిక్ సాహిత్య విమర్శ. మీరు నెట్, సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎనీ ఎగ్జామ్ రాయండి, చాలా మిమ్మల్ని ఒక ముందు మెట్టిమే నిలబెట్టేటువంటి చాప్టరే సాహిత్య విమర్శ. మిత్రులారా, దీన్ని నేను మీకు చక్కగా అత్యంత సులువైనటువంటి పద్ధతిలో చక్కగా గుర్తుపెట్టుకునే విధంగా నేను ఈ టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఇది ఒకప్పుడు జేఎల్, డిఎల్ ప్రిపేర్ అవుతున్న వారికి ఇది పెట్టడం జరిగేది. అయితే ఈ మధ్య కాలంలో 2012 సంవత్సరాల నుంచి డిఎస్సి వారికి కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి అంశంగా దీన్ని చేర్చడం జరిగింది. రైట్. సాహిత్య విమర్శ అంటే ఏంటో చూద్దాం. దీని యొక్క బేసిక్స్, ప్రాథమిక అంశాల నుంచి నేను మీకు లోతైన అంశాలకు తీసుకుని వెళ్తాను. నేను చెప్పినటువంటి ప్రతి ఈ యొక్క లెసన్స్ని మీరు జాగ్రత్తగా వినండి. విన్న దానిని చక్కగా నోట్స్లో రాసుకోండి. దాన్ని రివిజన్ చేసి మంచి ఉద్యోగం పొందడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఓకే, ఇక్కడ మీకు నేను ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి డిఎస్సి, ఎస్ఏ తెలుగు వారికి సాహిత్య విమర్శలో టెట్, డిఎస్సికి సంబంధించి సాహిత్య విమర్శలో ఎలాంటి సిలబస్ని పెట్టడం జరిగిందో నేను తెలియజేస్తాను. సాహిత్య విమర్శలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చేర్చడం జరిగింది, కానీ మనం చాలా లోతుగా ఇందులో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఇందులో మీకు ఈ టాపిక్స్ ఏంటో చూద్దాం. సాహిత్య విమర్శ అనేటువంటి ఈ యొక్క పాఠము, దీన్ని మనము సాహిత్య విమర్శ అనేటువంటి పాఠమును లిటరరీ క్రిటిసిజం అంటాం. లిటరరీ క్రిటిసిజం. కాబట్టి ఈ లిటరరీ క్రిటిసిజాన్ని సాహిత్య విమర్శ అంటాం. రైట్. ఇందులో మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక 4 టాపిక్ని ఇక్కడ మనకి చేయడం జరిగింది. కానీ ఇవి 4 టాపిక్స్ అనుకోకండి, ఇందులో చాలా లోతైన అంశాలు ఉంటాయి. మొత్తం సాహిత్య విమర్శన అంతటిని ఇక్కడ నేను మీకు కవర్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇందులో మొదటిగా మనకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సిలబస్లో ఇలా చూపించాడు. అంతే, మనకి వీటిలో అనేకమైనటువంటి అంశాలని మనం మిళితం చేయాలి. ఒకటి, కావ్యము, నిర్వచనము. కావ్యం, నిర్వచనము. కావ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ కావ్యం యొక్క నిర్వచనాలు తెలుసుకోవాలి. కావ్యానికి పాశ్చాత్యులు ఇచ్చినటువంటి నిర్వచనాలు తెలుసుకోవాలి. ఇటు మన తెలుగు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలు తెలుసుకోవాలి, అటు ఆంగ్లేయులు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా మనం పూర్తిగా చదవాలి, తెలుసుకోవాలి. ఓకేనా? మీరేం భయపడవసరం లేదు, చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. దీన్ని మీరు రివిజన్ చేసుకుంటే చాలా ఈజీ అయినటువంటి టాపిక్. ఓకేనా? కావ్య ప్రయోజనము, రెండవ అంశాన్ని చూస్తే కావ్యము, దాని యొక్క ప్రయోజనాలు. కాబట్టి నన్నయ్య కాలం నుంచి కూడా మనం ఈ సాహిత్య విమర్శలో వచ్చేటువంటి అంశాలన్నీ చెప్పుకుంటూ ఆ యొక్క సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటి అని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం చెప్పుకుందాం. సాహిత్యం అంటేనే హితము. సాహిత్యము హితముతో కూడినది సాహిత్యము. ఆ సాహిత్యంలో వచ్చేటువంటి విమర్శను చూద్దాం. ఇక్కడ మీరు ఆ ప్రయోజనం చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనించాలి. విమర్శ అంటే కేవలము మనం ఎదుటివారిని దూషించడం కాదు, ఎదుటివారిని ఎత్తి చూపించడం కాదు. విమర్శ అంటే 2 రకాలుగా ఉంటాయి మనకి. విమర్శ అనేది మనకి ఒకటి సద్విమర్శ, 2 కువిమర్శ. విమర్శ ప్రతి అంశాల్లో చూస్తే విమర్శ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సద్విమర్శ అంటాం, అంటే మంచి విమర్శ. 2 కువిమర్శ, చెడు విమర్శ. కానీ సాహిత్యంలోకి వచ్చేటప్పుడు మనం విమర్శని
ఖచ్చితంగా నిర్మోహమాటం లేకుండా నిక్కర్సుగా చేయాలి. అలా చేస్తేనే అది సరి అయినటువంటి విమర్శ. విమర్శ అంటే తిట్టడం గట్ట కాదండి, లోపాలను ఎత్తి చూపడం. అది కావ్యములో ఉన్నటువంటి మంచి చెడ్డలను బయట తీయడం. కాబట్టి అలాంటి అంశాలన్నీ కూడా మనకి అప్పుడే ఆ యొక్క కావ్యం యొక్క ప్రయోజనం తెలుస్తుంది. ఆ కావ్యంలో ఉన్నటువంటి మరి చక్కని విమర్శ చేయడం వల్ల ఆ గ్రంథములో ఉన్నటువంటి కావ్య ప్రయోజనం తెలుస్తుంది. విమర్శని మనం తెలుసుకోలేకపోతే ఆ గ్రంథం మంచిదో కాదో, అది మనం చదవాలో వద్దో. చాలామంది అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాం. చాలా అంశాలని మన దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరి దగ్గర ఉండవు. కానీ ఏ పుస్తకం మంచి పుస్తకమో మనకి విమర్శ చేసేటువంటి శక్తి లేదు. అందుకని ఎవరు ఏ పుస్తకాన్ని చెప్తే ఆ పుస్తకాన్ని కొనేయడం, మనం చదవడం. ఇంకొక ఆయన ఇంకొక పుస్తకం చెప్తాడు, ఆ పుస్తకం కొనేయడం, చదవడం. కాబట్టి మిత్రులారా, ఎవరికి నచ్చినటువంటి గ్రంథాన్ని వారు చదవడం ప్రారంభిస్తారు. ఎవరికి నచ్చినటువంటి అంశాన్ని వారు చదివి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడ్డలను బయటకు తీస్తారు. నేను ఒకటే మాట చెప్తాను, కాచిన మరి చెట్టుకే రాళ్ల దెబ్బలు. కాబట్టి అలాగ రాళ్ళు దెబ్బలు తిని 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 రాటుదేలి అప్పుడు ఆ వ్యక్తి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా రూపొందుతాడు. అందుకనే విమర్శనే రాళ్ళు మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఆ సాహిత్య విమర్శలో అంత గొప్ప ఉంది. ఆ విమర్శను ఎదుర్కొన్న తర్వాత వచ్చేదే కావ్య ప్రయోజనం. ఆ కావ్యం యొక్క ఉద్దేశం ఏంటి? కాబట్టి నన్నయ్య లాంటి గొప్ప కవి, ప్రాచీన సాహిత్యంలో నన్నయ్య లాంటి వారే ఆయన తన రచనలు చేస్తూ మహాభారత సంహితా రచన బంధురుడయ్యే జగద్దితంబుగన్. కాబట్టి ఈ జగతికి మేలు చేకూర్చడం కోసమే నేను నా యొక్క కవితా లక్షణాలతో ఈ మహాభారతాన్ని రాస్తున్నాను. ఆ కావ్య ప్రయోజనం పొందాలి. అదే ఆయన అంటాడు మళ్ళీ నన్నయ్య గారే, విశ్వశ్రేయ కావ్యము. విశ్వానికి శ్రేయస్సు చేకూర్చేదే కావ్యము, అదే కావ్య ప్రయోజనము. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి చాలా చక్కగా మనం విందాం. చూడండి, 3వ అంశం చూస్తే కవిత్వము హేతువులు. అంటే కవిత్వ హేతువులు శైలి. మనం ఆ అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి. అందులో చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి సాహిత్య విమర్శ అంటే జస్ట్ ఇది మంచిది ఇది చెడ్డదని ఒక మాటలో తీసుకెళ్ళిపోయేది కాదు, ఒక మాటలో తేల్చేసేది కాదు. కాబట్టి 4వ అంశానికి వెళ్తే సంస్కృత పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతములు. ఎందుకు సంస్కృత పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలను చదవాలంటే, విమర్శ అనేది ఆధునిక కాలంలో ఆవిర్భవించినటువంటి ఒక నూతన ప్రక్రియ అంటాడు ఎస్వి రామారావు గారు. తెలుగు భాషలో సాహిత్య విమర్శను ఆధునిక కాలంలో ఆవిర్భవించిన నూతన ప్రక్రియ అని చెప్పింది ఎవరని అడిగితే ఆచార్య ఎస్వి రామారావు గారు అంటాడు. కాబట్టి ఈ సాహిత్యం అనేది ఆధునిక కాలంలో ఆవిర్భవించింది. సాహిత్య విమర్శ అనేది ఆధునిక కాలంలో ఆవిర్భవించింది. ఇది ప్రాచీన కాలంలో సాహిత్య విమర్శ లేదని చెప్పవచ్చు. దానికి మనకి నిదర్శనం కావాలంటే ఇప్పుడు మనం విన్నటువంటి ఎస్వి రామారావు గారు చెప్పినటువంటి చక్కని కొటేషన్. అందుకనే ఆయన అంటాడు, కవి యందు విమర్శనా శక్తి ఉన్నట్లుగానే విమర్శకుని యందు కూడా కవితాశక్తి అంతర్గతమై ఉంటుంది అంటాడు ఎస్వి రామారావు గారు. ఎవరు మంచి విమర్శకుడు? మనం ప్రతి గ్రూపులో చూస్తున్నాం, మనం వాట్సాప్ గ్రూపుల్లో చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రశ్న తీసుకొచ్చి ఆ ప్రశ్నని నానా రకాలుగా విమర్శించడమే. ఇందులో అలాగుంది, అందులో ఎలాగుంది, ఇది రైటా, అది కరెక్టా, ఏది కరెక్టు? సరి అయినటువంటి ప్రామాణిక గ్రంథాలు చదవలేనప్పుడు మనం ఆ యొక్క ప్రశ్న మీద సరి అయిన విమర్శ చేయలేము. ఎవరు మంచి విమర్శకులు? ఎవరు తెలుగు సాహిత్యంలో ఎవరండి కరెక్ట్గా విమర్శ చేసేవారు? కవి మంచి విమర్శకుడా, లేకపోతే విమర్శకుడు మంచి కవా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అంటే గ్రంథాన్ని రాసేవాడు కవి, కావ్యాన్ని రాసేవాడు కవి, మరి ఆ గ్రంథం మీద విమర్శ చేసేవాడు విమర్శకుడు. అంటే ఇక్కడ మనం ఒక గమనించాలి, కవి వేరు,
విమర్శకుడు వేరా, లేకపోతే విమర్శకుడు వేరు కవి వేరా, వీళ్ళిద్దరూ వేరు వేరా? అంటే విమర్శకుడు కవి కాడా, కవి విమర్శకుడు కాలేడా? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే దానికి సమాధానం కూడా మరి ఎస్వి రామారావు గారు ఇచ్చారు. ఎవరు మంచి విమర్శకుడు లేకపోతే ఎవరు మంచి కవి అంటే ఆయన ఇచ్చినటువంటి చక్కనటువంటి అంశం ఏంటి తెలుసా? చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఎస్వి రామారావు గారు కవికి విమర్శకుడికి ఒక చక్కని అంశాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే కవియందు విమర్శనాశక్తి ఉన్నట్లుగానే, కవియందు విమర్శనాశక్తి ఉన్నట్లుగానే విమర్శకుని యందు కూడా కవితాశక్తి అంతర్గతమై ఉంటుందని చెప్పినవాడు ఆచార్య ఎస్వి రామారావు. ఈ మాటను మనం గమనించాలి మిత్రులారా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మంచి కవి మంచి విమర్శకుడు కాగలడు, మంచి విమర్శకుడు కూడా మంచి కవి కాగలడు. అందుకనే నీవు ఆ గ్రంథాన్ని నువ్వు మరి పరిశీలించేవాడుగాను పరామర్శించేవాడుగాను ఉన్నావంటే మనం మంచి విమర్శకులు. అందుకని మంచి కవి మంచి విమర్శకుడు అవుతాడు, మంచి విమర్శకుడు కూడా మంచి కవి అవుతాడు. కాబట్టి మనకి ఈ యొక్క మరి సంస్కృతంలో ఉన్నటువంటి కవులు ఇచ్చినటువంటి మరి కావ్య నిర్వచనాలు తెలుసుకోవాలి, కావ్య ప్రయోజనం గురించి తెలుసుకోవాలి, కవిత్వ హేతువుల గురించి తెలుసుకోవాలి, సంస్కృత పాశ్చాత్య లాక్షణికులు ఇచ్చినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. నేను చెప్పేటువంటి ఈ సాహిత్య విమర్శ అనే టాపిక్ని మీరు జాగ్రత్తగా వింటే అన్నీ మరి క్లాసులు నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా మీకు మంచి అవగాహన వస్తుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా విందాం. రైట్, ఇందులో మనకి సాహిత్య విమర్శ అనేటువంటి మాటను మనం చూద్దాం. సాహిత్య విమర్శని మీకు ఏమని చెప్పానంటే సాహిత్యం అంటే లిటరేచర్, విమర్శ అంటే ఆంగ్లంలో క్రిటిసిజం. జాగ్రత్తగా వినాలి. అందుకనే ఇక్కడ మనం క్రిటిసిజం అన్నాను. ఈ క్రిటిసిజం అనేది ఆంగ్ల పదము, క్రిటిసిజం అనేటువంటిది ఆంగ్ల పదము. ఈ క్రిటిసిజం అనేటువంటి ఆంగ్ల పదము మరి ఏ పదము నుంచి వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఆంగ్ల శబ్దమైనటువంటి క్రిటిసిజం క్రిటైన్ ఏంటండి, మీకు ఇంగ్లీష్లో కూడా రాశాను. క్రిటైన్ అనేటువంటి గ్రీకు పదము నుంచి ఏర్పడింది. ఏ పదం అండి? గ్రీకు పదము నుంచి ఏర్పడింది. క్రిటిసిజం అనేటువంటి ఆంగ్ల పదము ఏ పదము నుంచి రావడం జరిగింది, ఏ భాషలోంచి తీసుకోవడం జరిగింది అంటే క్రిటిసిజం అనేటువంటి ఆంగ్ల పదము క్రిటైన్ అనేటువంటి గ్రీకు పదము నుంచి ఏర్పడింది. ఇక్కడ మనం క్రిటైన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి రావడం జరిగిందంటే ఇక్కడ క్రిటైన్ అంటే అర్థం ఏంటంటే, క్రిటైన్ అంటే అర్థము న్యాయ వివేచన చేయడం, టు జడ్జ్మెంట్. క్రిటైన్ అంటే అర్థము న్యాయ వివేచన చేయడం. కాబట్టి మిత్రులారా సాహిత్య విమర్శను ఆంగ్లంలో లిటరరీ క్రిటిసిజం అంటారు. మీకు ఇక్కడ ఈ పదాన్ని కూడా మీకు ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకంటే నేను ఇచ్చే నోట్స్ చాలా ముఖ్యమైనది. మీరు సాహిత్య విమర్శమైన చాలా పుస్తకాలు వచ్చాయండి, చాలా అంశాలని రావడం జరిగింది. నేను 2012లోనే మరి డిఎస్సికి నేను మొట్టమొదటిగా ఒక గ్రంథాన్ని నేను తీసుకురావడం జరిగింది. 2012లోనే రాశాను, తెలుగు సాహిత్య సర్వస్వం. అది అప్పుడు ఒక 250 పేజీలతో రాశాను. అది ఇప్పుడు ఏమండి మరి ఒక మహాగ్రంథముగా 750 పేజీలకు పైగా ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. చదవండి. అది అసలు సాహిత్య విమర్శలో మీరు ఎన్ని గ్రంథాలు చదివినా సరే ఈ ఒక్క గ్రంథం చదవండి. ఇది కూడాను అసలు ఎక్కడా లేని అంశాలను, అంటే సాహిత్య విమర్శలో ఉన్న ప్రతి అంశాన్ని, సాహిత్య అంశంలో ఉన్న ప్రతి అంశాన్ని, సాహిత్య విమర్శలో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ జోడించడం జరిగింది. చదవాలి కానీ తవ్వే కొద్దీ వచ్చేటువంటి సిలబస్సే, సబ్జెక్టే, టాపిక్కే సాహిత్య విమర్శ. నా గ్రంథం మీరు చదవండి. ఎంత చదవాలనుకుంటున్నారో సాహిత్య విమర్శ, ఎంత మీరు ఇంకా 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 చదవాలనుకుంటున్నారో సరిపోద్దిరా బాబు ఇది చదివితే అన్నంత మీకు ఆ ఫీల్ వస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి గ్రంథాన్ని మీరు చదవండి, ఓకేనా? రైట్ మిత్రులారా, మరి సాహిత్య విమర్శను మనం ఆంగ్లంలో లిటరరీ క్రిటిసిజం అంటారు. ఇప్పుడు
ప్రాచీన కాలంలో విమర్శ ఏ రీతిలో ఉండేదంటే, వాస్తవానికి ప్రాచీన కాలంలో విమర్శ లేదని చెప్పవచ్చు. అయితే ప్రాచీన కాలంలో ఏ విధంగా మరి విమర్శ ఉండేది అని అంటే, అవతారికల రూపంలోను వ్యాఖ్యల రూపంలో ఉండేది అని చెప్పడం జరుగుతుంది. ఈ రెండు అంశాలను. మరి ఆధునిక కాలంలో విమర్శ ఎలాగుండదంటే, మనం ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో విమర్శ చాలా విపరీతంగా ఉందండి. సాహిత్య విమర్శ. అందుకనే ఆధునిక కాలములో ఆవిర్భవించినటువంటి నూతన ప్రక్రియనే విమర్శ అన్నది ఎవరు అంటే ఎస్వి రామారావు. చూద్దాం. ఇక్కడ మనకి ఆధునిక కాలంలో విమర్శ ఏ రూపాల్లో కనిపిస్తుందంటే, ఒక కవి రాసినటువంటి గ్రంథాలని మరొక కవి వ్యాఖ్యానాల రూపములో, సిద్ధాంతాల రూపములో, తర్వాత గ్రంథ సమీక్షల్లో. ఆధునిక కాలంలో విమర్శ మనకి ఏ రూపంలో కనిపిస్తుందయ్యా అంటే, గ్రంథ సమీక్షల రూపములోను, వ్యాసాల రూపములోను, వ్యాసము, పీఠికల రూపములోను, వ్యాఖ్యానాల రూపములోను, సాహిత్య చరిత్రల రూపములోను, సిద్ధాంత వ్యాస రూపాల్లోనూ మనకి కనిపిస్తూ ఉంది. అందుకనే చాలామంది మన మిత్రులందరూ కూడా మరి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నవారు, మరి జేఆర్డిఎల్ ప్రిపేర్ అవుతున్నవారు మరి సాహిత్య చరిత్ర గ్రంథాలు, సిద్ధాంత వ్యాస గ్రంథాలు చదువుతూ ఉంటారు. ఉదాహరణ మనకి మరి చాలామంది తెలుగు సాహిత్య చరిత్ర అనేటువంటి గ్రంథాలను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి సాహిత్య సమీక్షలని, సాహిత్య శిల్ప సమీక్షని, తెలుగు సాహిత్య చరిత్రలని, ఇవన్నీ కూడా మనకి చక్కని విమర్శన గ్రంథాలుగా చెప్పవచ్చు. అవి మనం చదువుతూ ఉంటాం. ఆ చదువుతున్న గ్రంథాల్లో ముఖ్యమైన అంశాలను కూడా మనం ఏం చేస్తామంటే లైన్ టు లైన్ చదువుకుంటూ దాన్ని ప్రిపేర్ అవుతాం. ఒక్కొక్కరు చెప్తారు ఒక్కొక్క విధంగా. మీరు జి నాగి గారి సాహిత్య సమీక్ష అనే గ్రంథం చదవండి, మీరు ధ్వాన శాస్త్రి గారు చదవండి, లేకపోతే పింగళ లక్ష్మీకాంతం గారు చదవండి, లేకపోతే ఆరుద్ర గారు చదవండి, సమగ్రాంధ్ర సాహిత్యం. ఇలాగా అనేకమైనటువంటి గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు సాహిత్యానికి ఎన్ని గ్రంథాలు చదివినా ఏమండి మనం దాని మీద మరి సంపూర్ణమైన జ్ఞానం సంపాదించేసామనుకోవడం పొరపాటు. ఇంకా మనం ఎన్నో గ్రంథాలు చదువుతున్నప్పటికీ కూడా ఇంకా ఎంతో 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 తవ్వెను కొల్ది బయటపడేది తెలుగు సాహిత్యము. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండా, ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. అసలు మన తెలుగు సాహిత్యాన్ని మనం చదువుతున్నామంటే, నేర్చుకుంటున్నామంటే, తెలుసుకుంటున్నామంటే ఒకలాంటి అనురాగం, ఆప్యాయత, మమకారము దాంట్లో జీవిస్తుంటాం, దాంట్లో తరిస్తుంటాం. మన భాషలో ఉండే మాధుర్యము మరో భాషలో పొందలేము. అందుకనే అన్ని భాషల్లోనూ గొప్ప భాష మన తెలుగు భాష అంటాం. కాబట్టి మిత్రులారా, ఈ సాహిత్య విమర్శలోకి వస్తున్నప్పుడు మనం చూస్తే అనేకమైనటువంటి గ్రంథ సమీక్షలు ఉన్నాయి, అనేక మంది పీఠికలు రాశారు, అనేక మంది వ్యాఖ్యానాల రూపంలో వచ్చాయి. అని ఇవన్నీ కూడా మనకి సాహిత్య విమర్శలో ఒక అంశంగా మనం భావించాలి. కాబట్టి ఇక్కడ విమర్శ అంటే మీకు ఏంటో నేను చెప్తాను. విమర్శ అంటే క్రిటిసిజం అన్నాం కదండి. విమర్శ అంటే ఇక్కడ చూద్దాం. విమర్శ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా గమనిస్తే ఇందులో కొన్ని ముఖ్యంగా ఉంది. విమర్శ అనే పదము ఆంగ్లంలో క్రిటిసిజం అంటాం. మరి ఈ విమర్శ అనేది సంస్కృత పదము, గుర్తుపెట్టుకోవాలి. ఈ విమర్శ అనేది సంస్కృత పదము. అంటే ఇక్కడ మృష్ అనేటువంటి ధాతువునికి ఇక్కడ రాశాను. విమర్శ అనే పదము ముందు మనం ఒక చక్కని మాట చెప్పుకుందాం. మృష్ అంటే విమర్శ అనే పదం ఎలా ఏర్పడిందో మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. విమర్శ అనే పదము ఏ విధంగా ఏర్పడిందంటే, మృస్ అనేటువంటి ధాతువునకు, క్రియకు మూల రూపమునే ధాతువు అంటారు. ధాతువు అంటే ఏంటి అర్థం అండి? క్రియకు మూల రూపాన్ని ధాతువు అంటారు. కాబట్టి మృస్ అనేటువంటి ఇక్కడ మీరు రాయడం జరిగింది. విమర్శ అనేటువంటి పదము సంస్కృత పదము. మృస్ అనే ధాతువునకు ఏమండి వి అనేటువంటి ఉపసర్గ, జాగ్రత్తగా వినాలి. మృస్ అనే ధాతువునకు వి అనేటువంటి ఉపసర్గ చేరగా విమర్శ అనే పదము ఏర్పడింది. ఇక్కడ మనకి అనేకమైన సార్లు ప్రశ్న ఇవ్వడం జరిగింది. విమర్శ అనే పదము ఎలా ఏర్పడిందంటే, మృస్ అనేటువంటి ధాతువునకు వి అనేటువంటి ఉపసర్గ చేరగా
విమర్శ అనే పదము ఏర్పడింది. ఇక్కడ మనకి మృస్సు అంటే అర్థం ఏంటంటే, చూడండి, మృస్సు అనగా అర్థం ఏంటంటే విచారించడము, పరామర్శించడము, పరిశీలించడము, ఆలోచించడము, చర్చించడము, నిగ్గు తేల్చడం మొదలైనటువంటి అంశాలుగా తీసుకోవచ్చు. మృస్సు అంటే అర్థం ఏంటండి? విచారించడము, పరామర్శించడము, పరిశీలించడము, ఆలోచించడము, చర్చించడము, నిగ్గు తేల్చడము. ఇవన్నీ కూడా మనకి మృస్ అనేటువంటి పదానికి విమర్శ గురించి చెప్పేటువంటి మరి పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. ఇక్కడ మనకి మృస్ అనే ధాతువునికి వి అనే ఉపసర్గ చేరితే విమర్శ అనే పదం ఏర్పడింది. కాబట్టి ఈ వి అనేటువంటి ఉపసర్గ ఏంటండి? దీన్ని ఏమంటామండి? ఉపసర్గ పదం. ఇది ఉపసర్గాలు. మనకి తెలుగులో సుమారు ఒక 20కి పైగా ఉపసర్గ మరి వర్ణాలు కనిపిస్తూ ఉంటాయి. ఉపసర్గ అంటే ధాతువుకు ముందు చేరేటువంటి పదాంశమునే ఉపసర్గ అంటారు. ఉపసర్గ అంటే ధాతువుకు ముందు చేరే పదాంశము. ఇది నిఘంటువు అర్థం అండి. ధాతువుకు ముందు చేరేటువంటి పదాంశమునే ఏమంటారండి? పదాంశమును ఉపసర్గ అంటారు. అది ఇవ్వచ్చు. ఉపసర్గ అంటే ఏమిటి? ధాతువుకు ముందు చేరేటువంటి పదాంశమును ఏమంటారంటే ఉపసర్గ అంటారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఉపసర్గ పదాలు ఏంటంటే ప్ర, పర, అప, సమ్, అను, అవ, నిస్, నిర్, దుర్రు, అలాగే మనకి అభి, అతి, ప్రతి, పరి, ఉప ఇలాంటివి. మరి ఆ ఏమండి వి, ఇప్పుడు మనకి వి చెప్పుకున్నాం, వి. కాబట్టి ఇది ధాతువుకు ముందు చేరేటువంటి పదాంశాలన్నింటినీ కూడా మనం ఏం చెప్తామంటే ఉపసర్గగా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఉపసర్గ పదం చేరినప్పుడు అంతకు ముందున్నటువంటి అర్థము పోయి మరొక కొత్త అర్థము తీసుకురావడం జరుగుతుంది. దీన్ని మనం ఉపసర్గ పదాలుగా చెప్పడానికి అవకాశం ఉంది. చూడండి, ఉదాహరణ చెప్పాలంటే హారము అన్నాం. హారము అనేటువంటి పదం ఉంది. హారం. హారం అంటే ఇది ఒక ఆభరణం అనుకోవచ్చు. దానికి ఈ వి తీసుకొచ్చి ఎలా పెడితే విహారం అయిపోయింది. అంటే దానికి ముందున్నటువంటి అర్థం పోయి మరో కొత్త అర్థం రావడం జరిగింది, విహారం. నాయకుడు, నాయకుడు, అక్కడ వి పెడితే వినాయకుడు. ఇలాగ మనకి ఉపసర్గ పదాలు మనకి అనేకమైన అంశాలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విమర్శను మనం మరి వేదాంతంలో ఏమని చెప్పారు? ఈ విమర్శను వాంగ్మయములో అంటే సాహిత్యంలో ఏ విధంగా చెప్పారు? ఈ విమర్శను లౌకిక పరిభాషలో ఎలా పేర్కొన్నారు? నేను ఇక్కడ 3 అంశాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వేదాంతంలో విమర్శ అంటే ఏమిటి? వాంగ్మయమునందు విమర్శ అంటే ఏమిటి? లౌకిక పరిభాషలో విమర్శ అంటే ఏమిటి? ఈ 3 అంశాలు కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. వేదాంతములో విమర్శ అంటే ఆత్మానాత్మ వివేకము. వేదాంతములో విమర్శ అంటే ఏం చెప్పబడిందండి? ఆత్మానాత్మ వివేకము. గుర్తుంచుకోవాలి, మీరు రాసుకోవాలి తర్వాత. వాంగ్మయమునందు అంటే సాహిత్యమునందు, వాంగ్మయమునందు విమర్శ అంటే ఏంటంటే కావ్యగత గుణదోష విచారము. సాహిత్యంలో ఏముంటాయి? కావ్యం ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వాంగ్మయమునందు అంటే సాహిత్యమునందు, కావ్యగత గుణదోష విచారము. ఆ కావ్యములో ఉన్నటువంటి గుణదోషాలను, ఆ కావ్యంలో ఉన్నటువంటి గుణాలు మంచివి, దోషాలు అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి గుణ దోషాలను విచారము. విచారం అంటే ఇక్కడ ఏంటంటే పరిశీలించేది, నిగ్గు తేల్చేది, పరామర్శించేది. అందుకని కావ్యగత గుణదోషము అని సాహిత్య విమర్శన గురించి ఎందులో చెప్పబడిందంటే వాంగ్మయమునందు చెప్పబడింది. అలాగే ఈ లౌకిక పరిభాషలో విమర్శ అంటే సదా సద్వివేకము. ఈ లౌకిక పరిభాషలో విమర్శ అంటే ఏంటని అడిగితే లౌకిక పరిభాషలో విమర్శ అనగా సదా సద్వివేకము. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిపేదాన్ని మనము ఏంటంటే మరి లౌకిక పరిభాషలో విమర్శ అది సదా సద్వివేకము. ఈ 3 అంశాలని మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. వేదాంతంలో విమర్శ అంటే ఆత్మానాత్మ వివేకము, వాంగ్మయమునందు విమర్శ అంటే కావ్యగత గుణదోష విచారము, లౌకిక పరిభాషలో విమర్శ అంటే సదా సద్వివేకము.
చివరిగా ఇక్కడ మనకి ఈ విమర్శ బుద్ధి వ్యాపారమునకు చెందినదండి, అంటే మనసుకు చెందిందండి. బుద్ధిని బట్టి మనం చక్కగా మరి విమర్శ చేయాలి. కాబట్టి విమర్శ ప్రధానంగా బుద్ధి వ్యాపారమునకు చెందినదండి. నీ యొక్క మనసుకు దాని మీద పరిశోధన చేసి బాగా దాన్ని చదివితే కానీ ఆ విమర్శని మనం కరెక్ట్గా చెప్పలేం. చాలామంది ఏం చేస్తారంటే విమర్శను తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటాం. ఏంటంటే అందులో ఏముందో తెలుసుకోవడం కోసం మనం పీఠిక లేదా ముందు మాట లేదా ఆముఖము లేదా మున్నుడి లేదా భూమిక అంటామే, ఇంగ్లీష్లో ప్రీపేస్ అంటాం ముందు మాటని. సో ఒక గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ దాన్ని మనం కావ్యగత గుణదోషాన్ని చేయలేం, కానీ ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవడానికి మాత్రము ఏమండి ఆ ముందు మాట చదువుతాం. ఆ ముందు మాట చదివి ఆ గ్రంథాన్ని కొంతవరకు మనం ఎనాలిసిస్ చేయొచ్చేమో, కానీ ఆ గ్రంథాన్ని పూర్తిగా మనం చెప్పలేము. నా అభిప్రాయం అది. ఎందుకంటే ఒక ముందు మాట చెప్పగా చదివే కానీ ఆ గ్రంథంలో కొన్ని అంశాలు తెలుస్తాయి, కానీ ఆ గ్రంథాన్ని చదివే కొలిది తవ్వే కొలిది అనేకమైన అంశాలు మనం చూడొచ్చు. అందుకనే ఆ గ్రంథాన్ని ముందు మాట రాసేటప్పుడు ఆ గ్రంథాన్ని ముందు ప్రింటింగ్కి వెళ్ళే ముందు కొంతమంది గొప్ప గొప్ప విమర్శకులకు ఆ గ్రంథాన్ని అందించడం జరుగుతుంది. నేను రాసిన గ్రంథం ఉంది తెలుగు సాహిత్య సర్వస్వము అనే గ్రంథాన్ని నేను రాయడానికి సుమారు 2012లోంచి రాయడం జరిగింది. అంటే ఇప్పుడు సుమారు 10 సంవత్సరాల పైగా నేను ఆ గ్రంథాన్ని రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైన కొత్త కొత్త మార్పులతో నూతన పరీక్షా విధానములో మార్పులు చేస్తూ ప్రామాణికంగా దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చేటప్పుడు కొంతమంది గొప్ప గొప్ప కవులకి, కొంతమంది గొప్ప గొప్ప విమర్శలకి ఆ గ్రంథాన్ని నేను ఆ ప్రతులు అందించడం జరిగింది. వారు కొంత విమర్శ చేసిన తర్వాతే ఆ గ్రంథాన్ని నేను బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ విమర్శ అంటే కేవలము ఎలా ఉండాలండి, పొగడికగానో కేవలము తెగడికగానో ఉండక రచనలోని గుణదోషాలను రెండింటిని ఎత్తి చూపేదే నిజమైన విమర్శ. చాలామంది విమర్శలు ఎలా చేస్తారంటే, ఇష్టం ఉన్న వాళ్ళకైతే రే ఆ బుక్ బాగుంది చదువుకో, ఇది బాగోలేదు, ఇది బాగుంటుంది. నువ్వు ఒక గ్రంథాన్ని విమర్శించేటువంటి గొప్పవాడు ఇంకా కాలేదనుకుంటాను నేను. మనం గొప్పవాడు కావాలనుకుంటే మనం ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకొని ఆ గ్రంథాన్ని మీద విమర్శ చేయాలి. మనం ఒక గొప్ప కవిగానో, ఒక రచయితగానో, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి, ఒక భావాన్ని కలిగినటువంటి వ్యక్తి అయినప్పుడే ఆ గ్రంథాన్ని నేను విమర్శించగలం. నేను ఏ గ్రంథాన్ని విమర్శించలేను. ఆ గ్రంథాన్ని పూర్తిగా చదివితే కానీ నువ్వు ఎవడో చెప్పిన మాటలు విని ఆ గ్రంథాన్ని నువ్వు విమర్శించడానికి తగవు. ఎందుకంటే కవి, రచయిత ఎంతో కష్టాన్ని పడి కొన్ని సంవత్సరాలు ఆ గ్రంథం మీద, ఆ సిలబస్ మీద, ఆ సాహిత్యం మీద శ్రమ కోర్చి అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ గ్రంథాన్ని చక్కగా మళ్ళీ మేళవించి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం, ఎంత కృషి ఉంటుంది అన్నది ఆ రాసిన కవికి, ఆ రచయితకి తెలుస్తుంది తప్పించి ఈ గ్రంథం బాగుంది, ఈ గ్రంథం బాగలేదని మనం ఏదో సినిమా టికెట్ చూసి 2 గంటల సినిమాలాగా ఇది బాగలేదు, ఇది బాగుందని చెప్పడానికి మనకు సరిపోవని నా అభిప్రాయం. కాబట్టి మిత్రులారా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అంటాడు, చాలా గొప్ప విమర్శకుడండి. తెలుగు సాహిత్యంలో విమర్శలో నిర్భయానికి, నిర్మోహమాటానికి పేరెన్నిక కలిగినటువంటి విమర్శకుడు ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అండి. విమర్శలో నిర్మోహమాటం ఉండదు ఆయనకి. నిర్భయానికి, నిర్మోహమాటానికి పేరెన్నిక కన్నటువంటి విమర్శకుడు ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అంటాడు. ఆయన ఇచ్చిన కొటేషన్ తెలుసు కదా, ఇప్పుడే చెప్పాను మీకు. విమర్శ అనేది ఎలా ఉండాలంటే కేవలం పొగడికగానో, కేవలం తెగడికగానో ఉండక రచనలోని గుణ దోషాలను రెండింటిని ఎత్తి చూపేదిగా ఉండాలి. అదే గొప్ప విమర్శ. గత డిఎస్సిలో ఆయన రాసినటువంటి అనేకమైన విమర్శన గ్రంథాల మీద మనకి 2012 డిఎస్సిలో వచ్చింది, 2018 డిఎస్సిలో వచ్చింది, 2015లో కూడా మనకి ఆయన రాసినటువంటి విమర్శన గ్రంథాలు ఖచ్చితంగా వస్తాయి. నాటకోపన్యాసాలనే విమర్శన గ్రంథకర్త ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. సారస్వతాలోకము అనేటువంటి విమర్శన గ్రంథం ఎవరిది? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ 2 గ్రంథాలని 2012 ఎస్ఏ తెలుగులో ఇవ్వడం జరిగింది, గ్రేడ్ 1లో ఇచ్చాడు. రాయలనాటి రసికత అనే విమర్శన గ్రంథము, నిగమ శర్మ అక్క అనేటువంటి మొదలైనటువంటి అనేకమైన విమర్శన గ్రంథాలు ఆయన రాయడం జరిగింది. ఇంతకీ విమర్శకుడు అంటే ఎవరంటే, ఇప్పుడు చెప్పుకున్నాం విమర్శకుడు అంటే
విమర్శకుడు అంటే ఎవరండి? పరిశోధకుడు. విమర్శకుడు అంటే పరిశీలకుడు. విమర్శకుడు అంటే పరిరక్షకుడు. విమర్శకుడు అంటే నిర్ణేత, న్యాయ నిర్ణేత. విమర్శకుడు అంటే పరమార్థ దర్శకుడు, అభ్యుదయ ప్రవక్త అని కూడా చెప్పవచ్చు ఆధునిక కాలంలో. విమర్శకుడు అంటే అంత గొప్ప. ఈరోజు కవులందరూ కూడా విమర్శకులుగానే పరిగణిస్తాం. అందుకని కవి, విమర్శకుడు అంటాం. అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ప్రజాకవి, కవి, విమర్శకులు. ఇలా మనకి అనేక మంది కవులను కవులుగాను విమర్శకులుగాను చూస్తాం. అందుకని విమర్శకుడు అంటే ఏంటి తెలుసా? విమర్శకుడు అంటే తన తరము కంటే తన తరం అంటే ఇప్పుడు తను ఉంటున్నాడే, తన తరము కంటే తల పైకెత్తి ముందు తరాన్ని చూపేవాడే విమర్శకుడు. చక్కని నిర్వచనం. విమర్శకుడు అనే నిర్వచనం చూస్తే విమర్శకుడు ఎలా ఉండాలి తెలుసా? తన తరము కంటే తల పైకెత్తి ముందు తరాన్ని చూసేవాడే విమర్శకుడు. ఎవరని అడిగితే అసలు విమర్శకుడు అంటే ఎవరండి అంటే, తన జీవించిన కాలంలో, తన ఉన్నటువంటి కాలంలో కంటే తల పైకెత్తి ముందు తరాన్ని చూపించేవాడే కరెక్ట్ అయినటువంటి నిజమైనటువంటి విమర్శకుడుగా చెప్పవచ్చు. మరి ఎస్వి రామారావు గారు కూడా ఆయన చక్కని ఇటువంటి విమర్శన గ్రంథం రాశారు. ఈరోజు మనకి ఆయన గ్రంథాన్ని మీరు అందరూ చదవాలి. తెలుగు సాహిత్య విమర్శ, అవతరణ, వికాసము. తెలుగు సాహిత్య విమర్శ, అవతరణము, వికాసములు అనేటువంటి విమర్శన గ్రంథకర్త ఎవరై అంటే ఆచార్య ఎస్వి రామారావు. ఇప్పుడు మనకి చెప్పిన అంశాలన్నీ కూడా మీరు నోట్స్ చక్కగా రాసుకోండి. మొత్తం అంతా ఒక్క నిమిషంలో మీకు నేను ఇక్కడ మరలా రివిజన్ చేస్తాను చూడండి. సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శను వేదాంతములో ఆత్మానాత్మ వివేకమని చెప్పబడింది. ఆత్మానాత్మ వివేకమని చెప్పబడింది. మరి విమర్శ అనేది వాంగ్మయమునందు కావ్యగత గుణదోష విచారం అని చెప్పబడింది. అలాగే లౌకిక పరిభాషలో విమర్శ అంటే సదా సద్వివేకము. సదా సద్వివేకము. ఈ మూడు అంశాలను కూడా మీరు గమనించాలి, నోట్స్ రాసుకోవాలి. తర్వాత విమర్శ ప్రధానంగా బుద్ధి వ్యాపారమునకు చెందినది. విమర్శ ప్రధానంగా బుద్ధి వ్యాపారమునకు చెందినది. రైట్ మిత్రులారా, విమర్శకుడు అంటే ఎవరయ్యా అంటే, విమర్శకుడు అంటే పరిశోధకుడు, పరిశీలకుడు, పరిరక్షకుడు, నిర్ణేత, పరమార్థ దర్శకుడు, అభ్యుదయ ప్రవక్తగా చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. రైట్, తర్వాత పాయింట్ చూద్దాం. ప్రాచీన కాలంలో విమర్శ లేదని చెప్పవచ్చు. ఆధునిక కవితా విమర్శపై పాశ్చాత్య విమర్శ ప్రభావం ఉంది. చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆధునిక కవిత్వంపై ఏ విమర్శ ప్రభావం ఉందంటే, ఆధునిక కవితపై పాశ్చాత్య విమర్శ ప్రభావం ఉందని చెప్పాలి. కాబట్టి ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశము. ఇప్పుడు విమర్శకుడు అంటే ఎవరు చూద్దాం. విమర్శకుడు అంటే తన తరం కంటే తలపైకెత్తి ముందు తరాన్ని చూసేవాడే విమర్శకుడు. తన తరం కంటే తలపైకెత్తి ముందు తరాన్ని చూసేవాడే విమర్శకుడు. ఓకేనా? తర్వాత పాయింట్, ఆచార్య ఎస్వి రామారావు గారు మరి తెలుగు విమర్శ మీద ఆయన చెప్పినటువంటి అంశాలు చూద్దాం. ఆచార్య ఎస్వి రామారావు గారు తెలుగు భాషలో సాహిత్య విమర్శను ఆధునిక కాలంలో ఆవిర్భవించినటువంటి నూతన ప్రక్రియ అన్నాడు. ఆధునిక కాలంలో ఆవిర్భవించినటువంటి నూతన ప్రక్రియ విమర్శ అని చెప్పింది ఎస్వి రామారావు గారు. ఆయన అంటాడు ఇంకొక మాట, చాలా మంచి కొటేషను. కవియందు విమర్శనాశక్తి ఉన్నట్లుగానే విమర్శకుని యందు కూడా కవితాశక్తి అంతర్గతమై ఉంటుందని చెప్పిన కవి విమర్శకుడు ఎస్వి రామారావు. కాబట్టి ఆయన రాసినటువంటి విమర్శనా గ్రంథం ఏదంటే తెలుగులో సాహిత్య విమర్శ, అవతరణ, వికాసములు. అనేకమైనటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్న అది. తెలుగు సాహిత్య విమర్శ, అవతరణ, వికాసములు అనేటువంటి విమర్శనా గ్రంథకర్త ఎవరంటే ఎస్వి రామారావు. కాబట్టి ముఖ్యంగా ఇంకొక పాయింట్ మీకు ఇక్కడ నేను రాయడం జరిగింది చూడండి. చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అనేకమైనటువంటి డిఎస్సిలో రావడం జరిగింది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చాలా మంచి విమర్శకులండి. ఆయన ఇచ్చినటువంటి మాట చూద్దాం.
విమర్శలో నిర్భయానికి నిర్మోహమాటానికి పేరొందినవాడు. ఆయన ఇచ్చిన నిర్వచనం ఇక్కడ చూస్తే, విమర్శ కేవలం పొగడికగానో తెగడికగానో ఉండక, అంటే కేవలం ఆ గ్రంథాన్ని బాగా పొగిడేసేలాగా, నచ్చకపోతే పూర్తిగా తిట్టేసేలాగా ఉండదు. అది రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు ఉన్నటువంటి గొప్ప విమర్శకులు. ఆయన అంటాడు, విమర్శ అనేది కేవలం పొగడికగానో తెగడికగానో ఉండక రచనలోని గుణ దోషాలు రెండు ఉంటాయి. మంచి గుణాలు ఉంటాయి, దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. ఆ గుణ దోషాలను రెండింటినీ ఎత్తి చూపుతుంది. అది సరి అయిన విమర్శ అంటాడు ఆయన. చివరగా ఆయన రాసినటువంటి రచనలు చూస్తే మనకి చాలా ముఖ్యమైన రచనలు నాటకోపన్యాసాలు. మిత్రులారా చూద్దాం. ఇక్కడ నాటకోపన్యాసాలు 1, 2 సారస్వతాలోకము అనే విమర్శనా గ్రంథాలు రాసినది ఎవరని గత 2012 గ్రేడ్ 1లో ఇచ్చినటువంటి మంచి బిట్ అండి అది. రాయల నాటి రసికత మరొక విమర్శన గ్రంథం నిగమ శర్మ అక్క. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విమర్శకులు ఉన్నారు. వారు రాసినటువంటి విమర్శన గ్రంథాలు ఉన్నాయి. తెలుగులో తొలి విమర్శకులు ఎవరు? కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా తదుపరి క్లాసులో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. మీ చిందాడ చిన్నోడు.